ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 52 అడుగులున్న గోదావరి నీటి మట్టం సాయంత్రం 4 గంటల తర్వాత 53 అడుగులకు చేరడంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతితో 15 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమై 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారిని పరివాహక ప్రజలను దిగ్బంధంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సేవలు వినియోగించుకోవడం కోసం కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఎట్టి పరిస్థితులను ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావద్దని, ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర సేవలను మాత్రమే వినియోగించుకేందుకు కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోరారు.